సో, ఏపీలో గుప్త నిధుల కలకలం. ఆంధ్రప్రదేశ్‌లోని గుప్త నిధుల కలకలం అయితే సృష్టిస్తూ ఉన్నాయి. విశాఖపట్నం లంకెబిందులు గుప్త నిధులైతే తవ్వకాలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. విశాఖపట్నంలో లంకెబిందులు గుప్త నిధుల కోసం తవ్వకాల కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి అయితే వచ్చింది. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయన్నమాట. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ పని చేసినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే నెల రోజుల నుంచి పూజలు మాటున తవ్వకాలు జరుగుతున్నాయి. చుట్టూ పరదాలు కప్పి రాత్రులు దేవుడి పాటలు పెట్టుకుని వెంకటేశ్వరరావు చుట్టూ పక్కల వాళ్ళని ఏమార్చాడు. ఇక ఆ విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేసి మహిళలు పరారయ్యారు. దోష నివారణ కోసం పూజలు చేశామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామీజీ చెప్పినట్లు చేస్తున్నామని కోటేశ్వరరావు అనే వ్యక్తి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి అయితే తీసుకున్నారన్నమాట. సో, ఈ విధంగా గుప్త నిధుల కలకలం అయితే రేగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.